క్రౌన్స్‌కొచ్చి చాలా మంది పేషెంట్స్ ఈ మధ్యలో నాకు చెప్తుంది ఏంటంటే, హార్డ్ వాటర్ వల్ల స్కిన్ను యాక్నే వచ్చాయనో, లేకపోతే అవునండి మాది హార్డ్ వాటర్ అందుకే నా హెయిర్ టఫ్ అయిపోయింది అని చెప్తా ఉంటారు కదా! ఇట్ ఈస్ ట్రూ. హార్డ్ వాటర్ వల్ల దాంట్లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ అనేది మన హెయిర్ స్ట్రాండ్స్‌కి కానీ, స్కాల్ప్ మీద కూడా బిల్డప్ లాగా అవుతా ఉంటాయన్నమాట. అండ్ ఫేస్ మీద కూడా అంతే అండి. స్కిన్‌లో ఉండే అప్పర్ సూపర్ఫిషియల్ లేయర్స్ స్ట్రిప్ ఆఫ్ చేసేసి ఈ పోర్స్‌లోకి వాటికి అంతా ఎళ్లి సెడిమెంట్స్ లాగా ఉండిపోయి యాక్నే బ్రేకౌట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. హెయిర్ విషయంకొచ్చేసరికి కూడా అంతే. ఇవి పోర్స్ అన్నిటిని క్లాగ్ చేసి అక్కడ ప్రాపర్ ఆక్సిజన్ సప్లై అదంతా అవ్వకుండా ఒక బిల్డప్ లాగా అయిపోయి ఇట్ ఆల్ లీడ్స్ టు అగైన్ డాండ్రఫ్ కానీ, హెయిర్ ఫాల్ గానీ ఇవన్నిటికి దారితీస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ సూపర్ఫిషియల్‌గా మన హెయిర్ లేయర్స్ మీద కూడా ఉండిపోయి సాయిల్స్ చాలా రఫ్‌గా చేసేస్తాయన్నమాట. అంతే కదా! ఆ సూపర్ఫిషియల్ కోటింగ్ అంతా కండిషనర్ లాగా ఉన్న కోటింగ్ అంతా వాష్ ఔట్ చేసేసి, ఇవి ఉండిపోయేసరికి చాలా రఫ్‌గా అయిపోతుంది హెయిర్. సో, అప్పుడు మరి మనం ఏం చేయొచ్చు? ఇంట్లో అయితే మీరు సాఫ్ట్ వాటర్ వాడటానికి ట్రై చేయొచ్చు. అదే కదా మన మెయిన్ ప్రాబ్లమ్. హెయిర్ వాష్ చేసినప్పుడు అట్‌లీస్ట్ లాస్ట్ హెయిర్ వాష్ చేయడంని సాఫ్ట్ వాటర్‌తో చేయటం వల్ల కొంతవరకు దీన్ని అరికట్టొచ్చు. అండ్ ఫేస్ వీటి వరకు ఒక సాఫ్ట్ వాటర్‌ని వాడటం వల్ల ఈ బ్రేకౌట్స్ ఇలాంటివనేవి తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా మీ చేతుల్లో లేకుండా పోయింది అన్నప్పుడు మరి మీరేం చేయాలి? డెఫినెట్‌లీ యూ హావ్ క్రౌన్స్ హియర్. ఈ బిల్డప్‌ని, ఈ డాండ్రఫ్ ఇదంతా ఎక్కువైపోయి మన చేతుల్లో లేదన్నప్పుడు వి ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ట్రీట్మెంట్స్ లైక్ హెయిర్ డీటాక్స్ కానీ, హెయిర్ స్టెరిలైజేషన్ చేసుకోవచ్చు. క్లినిక్‌లో అయితే ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ మైల్డ్‌గా ఉంది ఆర్ క్లినిక్ వరకు రాలేము అని అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ లెమన్ పీల్ ఉంటుంది గదా! నేననేది జ్యూస్ కాదు. లెమన్ పీల్, నీమ్ లీవ్స్, తులసి లీవ్స్ కొన్నిసార్లు కన్నెచర్ల కోసం అని చెప్పేసి హైబిస్కస్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటివి మాస్క్ లాగా చేసుకొని అంటే గ్రైండ్ చేసి మాస్క్ లాగా అప్లై చేసుకోవడం. వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ చేయడం వల్ల ఇది అక్కడున్న పీహెచ్‌ని స్కాల్ప్ మీద ఉన్న పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తది. అండ్ ఇంకొక ఈజీ థింగ్ ఇంత కష్టపడ్డం గూడా మా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇంకొక ఈజీ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే కాఫీ ఇంకా వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసి చిన్న పేస్ట్ లాగా చేసుకొని స్కాల్ప్‌కి అప్లై చేసి ఒక 15-20 మినిట్స్ అలా ఉంచేసి వాష్ చేసేయడం వల్ల కూడా అక్కడున్న ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతుందనమాట. సో, ట్రై చేసి చూడండి. వర్క్ అవుతదేమో. ఒకవేళ ఇంకా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటే యూ కెన్ విజిట్ అస్ ఎట్ క్రౌన్స్.